శ్రేష్టమైన ప్రభు పరిశుద్ధ నామంలో మీకందరికీ ఉదయకాలన శుభం తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క మందిరంలో చేరి ప్రభు సన్నిధిలో ఆయనను కీర్తించి ప్రభును ఘనపరిచేటువంటి చక్కని తరుణం ఎంత గొప్పది. మన సంఘ క్వైర్ వారు భావగర్భితమైనటువంటి పాట మరి పాడుచు ప్రభువును ఘనపరిచినటువంటి రీతిని బట్టి దేవునికి స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. ప్రియులారా, ఈ యొక్క దినాన చదవబడినటువంటి దేవుని వాక్యంలో నుంచి గ్రేట్ కమిషన్ అండ్ ద చర్చ్, సంఘము మరియు గొప్ప ఆజ్ఞ. ఈ వాక్య భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుండి 20 దాకున్నటువంటి ఈ చివరి భాగాన్ని గమనిస్తే వాస్తవానికి పుస్తకానికి ఇదొక సువార్త, ఈ గ్రంథానికి చివరి అధ్యాయం చివరి భాగం కావచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి ఆయనను వెంబడిస్తున్న బిడ్డలకు ఇదొక న్యూ బిగినింగ్, ఇదొక నూతన ఆరంభం. సువార్త ఈ యొక్క పుస్తకంలో మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన పరిచర్యను పొందుపరచబడి ప్రభు యొక్క ప్రేమ ప్రజలకు అందజేయబడినటువంటి రీతి, తన శిష్యుల పట్ల ప్రభువైన యేసుక్రీస్తు వహించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ, ఆసక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన, అవన్నీ కూడా మరి కల్మినేట్ అవుతూ ఈ 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం గమనించగలం. though this passage appears to be the last in this book, it is a beginning for the church of Lord Jesus Christ to take the gospel. సువార్తను తీసుకుని వెళ్ళటానికి ఇది సంఘానికి ఒక ఆరంభం అని చెప్పి మనం గమనించక తప్పదు. ప్రియులారా, గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్. గ్రేట్ కమిషన్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గ్రేట్ కమాండ్ ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. ఆ నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవుతాడు. శిష్యులకు అగ్గుపడుతున్నటువంటి రీతిని మనం గమనిస్తున్నాం. 16వ వచనంలో గమనించినట్లయితే ఒక కీలకమైనటువంటి ఒక వివరణ మనకు ఇవ్వబడుతుంది. యేసు తమకు నిర్ణయించిన గలిలయలోనికి కొండకు వెళ్ళిరి ఆ 11 మంది శిష్యులు అని చెప్పి గమనిస్తుంటున్నాం. ఆ గలిలయ కొండ దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఉండగా యేసయ్య వారిని అక్కడ మీట్ కావటం అన్నటువంటిది ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాం. వారు ఆయనను చూచి 17వ వచనంలో ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అమంగ్ దిస్ 11 మెజారిటీ ఎవరో మనకి తెలియదు, కానీ 2 రెస్పాన్సెస్, ప్రతిస్పందనలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే కొందరు ఆయనకు మ్రొక్కిరి, few worship him whereas few they express their doubt అన్నటువంటి విషయాన్ని గమనిస్తుంటున్నాం. ప్రియులారా, మార్క్స్ వార్తకు వచ్చేసరికి యేసు ప్రభు వారిని గద్దించను అన్నటువంటి మాట ఉంటుంది. మత్తయి భక్తుడు దానిని కేర్ఫుల్గా క్యాప్చర్ చేసేసి ముందుకు వెళ్ళిపోతాడు. 18వ వచనానికి మనం వచ్చినట్లయితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు అన్నటువంటి ఈ మాటను ఇక్కడ మనకు వాక్యంలో మనము చాలా స్పష్టంగా గమనించగలం. ప్రియులారా, వై ఈస్ జీసస్ గివింగ్ దిస్ గ్రేట్ కమిషన్? ఈ గొప్ప ఆజ్ఞ సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు ఇవ్వటానికి గల కారణం ఏంటి? ఏంటి అని చెప్పేసి అంటే, ప్రియులారా, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆలోచన, ఇది ఆయన యొక్క దర్శనము, ఇది ఆయన యొక్క ఒక ఇనిషియేటివ్, ఆయన తీసుకున్నటువంటి ఒక చొరవ తన యొక్క శిష్యుల కొరకే అని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ప్రియులారా, ఈ గ్రేట్ కమిషన్ దేనికి అని చెప్పేసి అంటే గమనించాలి. ఈ గొప్ప ఆజ్ఞ, కాబట్టి మీరు వెళ్ళి అన్నటువంటి మాట ప్రభు మాట్లాడుతున్నాడంటే ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి
అయితే సంఘానికి ఏంటి అన్నటువంటి ఆలోచన వస్తూ ఉంటే ప్రేమన దేవుని బిడ్డలారా గమనించాలి. సర్వలోక రక్షణార్థమై అన్నటువంటి మాటను, సర్వ మానవాళి యొక్క రక్షణార్థమై దేవుడు ఈ కార్యాన్ని ఇదిగో తన శిష్యులకు ఆయన తెలియజేసి ఆయన ఉంచాడన్నటువంటి మాటను గమనిస్తున్నాం. చూసారు ప్రియులారా, ఆయన గొప్ప ఆజ్ఞ ఇవ్వటం మాత్రమే కాదు, కానీ దీనిని ఎలాగంటారంటే ఒక రాజు కదా తన సైన్యానికి ఒక మార్చింగ్ ఆర్డర్స్ ఇస్తే అది మనం చూడకపోవచ్చు. ఎన్సిసిలో ఒక హైయెస్ట్ క్యాడర్లో ఉన్న ర్యాంక్లో ఉన్నటువంటి ఆఫీసర్ తన ఎన్సిసి క్యాడెట్స్కు మార్చింగ్ ఆర్డర్స్ వేస్తే ఆ క్యాడెట్, ఆ గ్రూప్ అంతా కూడా ఏం చేస్తుందంటే ఆ యొక్క ఆర్డర్స్ మేరకు ముందుకెళ్తానే ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్. ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్, ఈ యొక్క విశ్వానికి రాజు అయినటువంటి మహాచక్రవర్తి అయిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఆర్డర్స్ ఇచ్చాడు, ఒక కమాండ్ ఇచ్చాడు. తన యొక్క శిష్యులు ఏం చేయాలంటే వాళ్ళు వెళ్ళవలసినటువంటి రీతిని గమనిస్తున్నాం. ఇట్ ఈస్ లైక్ హీ హస్ గివెన్ ఎ కమాండ్ అండ్ వీఆర్ టు ఫాలో దట్ కమాండ్ అండ్ కీప్ ఫాలోయింగ్ హిమ్. ఆయనను అనుకరిస్తూనే ఉండాలి, ఆయన తోడుగా ఉంటాడు. మనం ఏం చేయాలంటే ఆయనను చూస్తుండాలి, ఆయనతో పాటు మనం వెళ్ళవలసినటువంటి రీతి ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియ దేవుని జనమ, ఈ వాక్యాన్ని గమనిస్తే దయచేసి ఈ ప్యాసేజ్ని చూస్తూ ఉన్నప్పుడు కదా ఇక్కడ 3 మిషనరీ మోటివ్స్ మనకి ఇక్కడ కనబడతాయి. ఇదే వాక్య భాగంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము ఈ 16 నుండి 20 దాకా అనేక పర్యాయములు మనము వీటిని చదివి ధ్యానించి ఉంటుంటాం. అనేకమైనటువంటి మిషనరీ కాన్ఫరెన్సెస్లో ఈ వాక్యం మనము వినింటాము, మనము ఇతరులకు వాక్యాన్ని అందజేసి కూడా ఉంటాం. ప్రియులారా దయచేసి రండి, 3 మిషనరీ మోటివ్స్ ఇక్కడ కనబడుతుంది. ఒకటేంటంటే ఇన్నర్ కంపల్షన్ ఆఫ్ ద స్పిరిట్, లోపల దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించబడుతున్నటువంటి ఒక ఒత్తిడి లేదా ఒక కంపల్షన్. అదేంటంటే ఐ మస్ట్ గో, నేను వెళ్ళాల్సి ఉంది, నేను వెళ్ళాలి, దేవుడు నడిపించే చోటికి నేను వెళ్ళాలి అని చెప్పి ఆ యొక్క ఇన్నర్ కంపల్షన్ను మనం గమనిస్తుంటున్నాం. ప్రియులారా, రెండవదిగా గమనిస్తే ఏంటంటే అండ్ ద వాయిస్ ఫ్రమ్ గాడ్ దట్ కీప్స్ సేయింగ్ గో. దేవుడి నుంచి వచ్చేటువంటి స్వరం ఏంటంటే వెళ్ళండి, కాబట్టి మీరు వెళ్ళండి, వెళ్ళండి అన్నటువంటి దైవ స్వరము ఈ మిషనరీ మోటివ్లో మనం ఇక్కడ గమనిస్తాం. ప్రియులారా, ఇంకొక మిషనరీ మోటివ్ ఇందులో మనం చూస్తే ద నీడ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ సో ఆబ్వియస్. మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని లేదా ఈ లోకాన్ని గమనిస్తున్నప్పుడు అవసరత, చాలా నీడ్ ఉందండి అన్నటువంటి మాట మనము చెప్పుకోక తప్పదని ఈ ఉదయకాలాన్ని గమనిస్తుంటున్నాం. అందుకనే ప్రియులారా, ఈ గొప్ప ఆజ్ఞ ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు అందజేశాడో ఇది ఒక ఎమోషనల్ అవుట్బర్స్ట్ కాదు, ఇది భావోద్రేకంతో అలా వెళ్ళిపోయేటువంటి ఈ యొక్క ఆజ్ఞ కాదు ప్రియులారా. అదేందో ఫీలింగ్స్తో కూడినటువంటిది కాదు ఇది, లేదా ఇది నా కన్వీనియన్స్ని బట్టి చేసుకుంటా వెళ్తానని అలాంటిది కాదని దయచేసి ఈ ఉదయకాలన ప్రభునామన మనం గమనించవలసినటువంటి వారమైంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆ గలిలయ కొండపైన ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఆయనను మ్రొక్కిరి, కానీ కొంతమంది ఆయనను సందేహించిరి. అయితే ఆయన వారిని వదిలిపెట్టలేదు, వారిని విడిచిపెట్టలేదు, వారిని పారద్రోలలేదు, వారిని రిజెక్ట్ చేయలేదు, వారిని బట్టి చాలా కఠినంగా మాట్లాడలేదు. బహుశా గద్దించిండొచ్చు, కానీ హీ హెస్ నెవర్ గివెన్ అప్ ఆన్ దెమ్. వారిపైన ఆశలు కోల్పోయినటువంటి పరిస్థితి యేసుకు లేదని మనం గమనించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది వాక్యంలో ప్రభు ఏమంటున్నాడంటే భూమి మీదను పరలోకమందును కదా, లేదంటే గాన భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి. ప్రియ దేవుని సంఘమా, గో ye therefore అని చెప్పేసి అంటా ఉన్నాడంటే యేసు ప్రభు రెండింటిని కనెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఆ కనెక్ట్ చేసేటువంటి స్థితి మనం గమనించాలి. మీరు వెళ్ళండి అంటూ ఉన్నారంటే యు ఆర్ నాట్ గోయింగ్ అలోన్. ప్రభు ఏమంటున్నాడంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది,
కనుక యు ఆర్ గోయింగ్ అండర్ మై అథారిటీ అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత చక్కని మాట ప్రియులారా. ఆయన అధికారము ఏదో ఒక చిన్న జ్యూరిస్డిక్షన్కు పరిమితమైంది కాదు ప్రియులారా, ఒక దేశానికి పరిమితమైంది కాదు ప్రియులారా, ఒక ప్రజల గుంపు కాదు. కానీ ఆయన డిక్లేర్ చేస్తున్న మాట, ఆయన తన ప్రజలకు తన శిష్యులకు రివీల్ చేస్తున్న మాట, ఆయనను చూస్తూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాడు? ఈ గలిలే కొండకు రమ్మన్నాడు, మేమైతే వచ్చాము. పునరుద్ధాన ప్రభు ఆయన నోరు తెరిచి మా చింతకు వచ్చి మాతో టైం స్పెండ్ చేసి మాతో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ హిస్ స్పీకింగ్? వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ హిస్ మెసేజ్ అని ఆలోచన చేస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నాడు, సర్వాధికారము నాకు ఇవ్వబడినది కాబట్టి మీరు వెళ్ళి. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఇట్ ఈస్. హీ ఈస్ సావరెన్ ఓవర్ ఎవ్రీథింగ్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్, అండ్ దేర్ఫోర్ ఆయన పరలోకమందును భూమి మీదను సర్వ అధికారము కలిగినటువంటి సార్వభౌముడైనటువంటి ప్రభు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, కనుక మీరు ఈ అధికారముతో, నేను ఇచ్చే అధికారంతో మీరు వెళ్ళండి. ఒక కామెంటేటర్ ఈ యొక్క మరి కాంటెక్స్ట్లో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఒక ప్రత్యేకమైనటువంటి ఎంఫసిస్ అక్కడ ఏమిస్తున్నాడంటే, దయచేసి గమనించాలి, హీ ఈస్ ట్రాన్స్మిటింగ్ హిస్ అథారిటీ టు హిస్ డిసైపుల్స్. వారి సొంత అధికారంలో వారు వెళ్ళటానికి అది సరిపోదు. వారి సొంత అధికారం మీద వారు వెళ్ళి, ఇంకొక గ్రంథకర్త ఏమంటాడంటే, ఇట్ కెనాట్ బి డన్ విత్ పాంపస్ యారగెన్స్ అంటాడు ఆయన. ఏదో ఒక అట్టహాసముతో ఒకలాగా యారగెంట్గా వెళ్ళి మాకు అధికారం ఉందని వెళ్ళటము కాదు ప్రియులారా. దయచేసి గమనించాలి. పేతురు భక్తుడు తన యొక్క మొదటి పత్రికలో ఆయన 3వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు. దయచేసి రండి. ఎవరైనా ప్రజలు మిమ్మల్ని అడిగితే, అయ్యా మీరు ఏ అధికారంతో మా దగ్గరకు వచ్చి మీ నిరీక్షణను చెప్తూ ఉన్నారు, ఏ అధికారంతో మీరు వచ్చి స్వార్థ చెప్తున్నారని చెప్పేసి అంటే, ఆయన 3వ అధ్యాయం మొదటి పత్రిక 16వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. బుక్ ఆఫ్ 1 Peter chapter 3 verse 16, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి. దానిని ఇంగ్లీష్లో ఒక మాటలు చెప్పాలంటే, షేర్ ద హోప్ దట్ యు హ్యావ్ ఇన్ క్రైస్ట్ with humility and with all gentleness. Wow, ఎంత చక్కని మాట ప్రియులారా. ఈ చక్కని ఉదయకాల సమయాన దేవుడు సార్వభౌముడైనటువంటి ఆ ప్రభువు ఆయన ఇస్తున్నటువంటి ఈ మాట అదేంటంటే, నా అధికారంతో మీరు వెళ్ళాలని చెప్పి ఆయన వారికి తెలియజేస్తుంటున్నాడు. అవర్ అథారిటీ, దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా, ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా మన అధికారం ఎక్కడి నుంచి వస్తుందంటే బాగా గమనించాలి ప్రియులారా. అది ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ గాడ్స్ వర్డ్. అది దేవుని వాక్యంలో నుంచి వస్తుంది. ఇట్ ఈస్ రూటెడ్, ఇట్స్ సోర్స్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే దానికి ఆధారము, దేవుడే దానికి బేస్, దేవుడే దానికి పునాది. అందుకనే ఈ అధికారము మన సొంత అధికారం కింద మనం వెళ్ళి ఆయన సువార్తను చెప్పలేం, పంచుకోలేం, ఆయన రాజ్య విలువలను ప్రచురపరచలేం. సమస్త దేశములకు వెళ్ళి శిష్యులుగా చేయాలంటే ప్రియులారా, ఇట్ కెనాట్ అంట నేనైతే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గో ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. దేర్ఫోర్ దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటల్లో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం కలిగి ఉన్నాను కనుక మీరు వెళ్ళి అన్నటువంటి మాటను ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ చక్కని ఉదయకాల సమయాన కదా ఈ యొక్క గ్రేట్ కమిషన్, ఈ చర్చ్ అండ్ ద గ్రేట్ కమిషన్లో ప్రభు మనల్ని పిలుస్తూ ఆనాడు శిష్యులకు ఈ యొక్క విషయాన్ని తెలియజేసినట్లు ఆయన మనతో కూడా మాట్లాడుతున్నాడు. సంఘమా, నా యొక్క సువార్తను తీసుకుని వెళ్ళటానికి, సమస్త జనముల దగ్గరికి వెళ్ళి శిష్యులుగా చేయటానికి నా అధికారంతో మీరు వెళ్ళాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చక్కని విషయాన్ని గమనిస్తూ ఉంటే కదా, మనము దేవుని అధికారంతో వెళ్తూ ఉంటే ఏమి జరుగుతుంది అంటే దేవుడు ఘనపరచబడతాడు. హల్లెలూయా, దేవుడు ఘనపరచబడతాడు. ఇంకోటి ఏంటంటే దేవుని అధికారాన్ని చూస్తారు, దేవుని వాక్యం యొక్క మాధుర్యాన్ని, వాక్యం యొక్క సౌందర్యాన్ని
ప్రజలు అక్కడ కళ్ళారా వీక్షిస్తారు. ఆయన క్రియలు సమాజంలో జరగటం అన్నటువంటిది ప్రజలు గమనిస్తారు. ఈ గొప్ప ఆజ్ఞ మనం కలిగి తీసుకుని ఈ లోకంలోనికి వెళ్తున్నప్పుడు ప్రభు చాలా చక్కగా ఈ మాట చెప్పాడు, ప్రియులారా, గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. సంఘము ఎప్పటికే కానీ ఇది మర్చిపోకుండా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకనే ప్రియులారా, మనము లోకంలోనికి వెళ్ళి ఆయన యొక్క ప్రేమను మనం తెలియజేయటానికి, ఆయన సత్యాన్ని తెలియజేయటానికి, ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి మనల్ని దేవుడు సిద్ధపరచుండగా బాగా గమనించాలి. మనము వెళ్ళిన చోట మన చెంతకు ప్రజలను ఆకర్షించడం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రీచర్ అట్రాక్టింగ్ పీపుల్ టువర్డ్స్ హిమ్. నో, ఇట్ ఈస్ నాట్ an evangelist attracting people towards him. No, it is every preacher, it is every evangelist, it is every God's servant, it is every pastor pointing every person to Christ. క్రీస్తు వైపు ప్రజలను మళ్లించటానికి ఈ అధికారం ఇవ్వబడిందే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని రాజ్య సంబంధమైన దేవుని విలువలతో కూడినటువంటిది అని మనం గమనిస్తే దేవునికి మహిమ కలుగునుగాక. చాలాసార్లు సంఘం గ్రేట్ కమిషన్కు రెస్పాండ్ అయి ప్రజలు లేవనెత్తిన రీతిని ఆలోచన చేస్తే చాలా చాలా గంభీరమైనటువంటి విషయాలు మనకు అగుపడతాయి. వెన్ చర్చ్ రెస్పాండ్స్ టు గ్రేట్ కమిషన్, ఇట్ ఈస్ వండర్ఫుల్. సంఘము ఒక మాటలు చెప్పాలంటే ముందు వస్తాం, అక్కడికి వస్తాం. ఈ పాయింట్ ఒకటి ప్రస్తావించి నేను ముందుకెళ్తాను. ఎవ్రీ చర్చ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రీస్తు యేసు యొక్క అధికారం క్రిందికి వచ్చిన ప్రతి సంఘము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ గొప్ప ఆజ్ఞ, ఈ గ్రేట్ కమిషన్ వారు కలిగి ఈ గ్రేట్ కమిషన్కు లోబడి దానిని ఆచరణలోనికి పెట్టవలసినటువంటి రీతి ప్రతి సంఘమునకై ఉన్నది. దీనిని నేనేమంటానంటే ద DNA ఆఫ్ ఎవ్రీ చర్చ్. ఏంటి అని ఆలోచన చేస్తే ఒక సంఘానికి ఉన్నటువంటి ఒక DNA ఏంటి అనంటే, ప్రతి సంఘానికి కనపడేది ఏంటంటే ద గ్రేట్ కమిషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. గొప్ప ఆజ్ఞ అని ఈరోజు ప్రభు పేరట నేను తెలియజేయడానికి ఇష్టపడుతుంటున్నాను. ఈ చక్కని ఉదయకాల సమయాన ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి రండి. ఈ ఉదయకాలన ఈ వాక్యాన్ని చదువుతుంటే ఈ అథారిటీ, ఈ అధికారం కింద దేవుడు మనల్ని పిలిచి మనల్ని పంపిస్తున్నాడంటే ఇది ఒక సజెషన్ కాదు అంటాడు ఒక ఆయన. దిస్ ఇస్ నాట్ ఎ గ్రేట్ సజెషన్ అంటాడు. ఇంకొక మాటలు చెప్తూ గ్రేట్ కమిషన్ ఇస్ నాట్ ఎన్ ఆప్షన్. మీరు చేస్తే చేయండి, లేదంటే పర్లేదు అన్నటువంటిది కాదు అంటాడు. వాస్తవమే, ఇది ఒక గొప్ప మోటివేషనల్ ఒక ఫ్రేజ్ అండి, ఒక సెంటెన్స్, ఒక లైన్ అండి. దానిని బాగా అప్రిషియేట్ చేయాలి అని చెప్పేసి వదిలిపెట్టడం కాదు. దిస్ ఇస్ నాట్ వాట్ ది చర్చ్ హస్ బీన్ కాల్డ్ ఫర్. సంఘం దీని కొరకైతే పిలువబడలేదు అని చెప్పి గమనించాలి. ఇంకొక మాట, సంఘానికి గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకం మనకు వెళ్ళి కదా మీరు శిష్యులనుగా చేయండి అన్నటువంటి మాట ఇది ఇక్కడ వాక్యంలో గమనిస్తే ఇది తాత్కాలికమైనటువంటి అసైన్మెంట్ అసలే కాదని నేను ప్రభుపేటకి గమనిస్తుంటున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, బాగా గమనించాలి. దీంట్లో ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి అథెంటిసిటీ ఏంటి అని ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించాలి. అదేంటంటే ప్రభువైన యేసు క్రీస్తు పరలోక వైభవాన్ని విడిచిపెట్టాడు కదా. ఆ యొక్క దేవునితో తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోక ఆయన ఏం చేశాడంటే ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించి ఆయన శిలువ మరణము పొందినంతగా తన్ను తాను మన కొరకు తగ్గించుకున్నాడు అన్నటువంటి మాటను మనం గమనిస్తాం ప్రియులారా. ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని పెట్టడం మాత్రమే కాదు, దేవుని యొక్క శక్తిని ఆయన ఏం చేశాడంటే ఆయన సర్వమానవాళికి కనపరిచాడు. పాపాన్ని జయించాడు, మరణానికి మరణం తీసుకుని వచ్చాడు. ఆయన పునరుద్ధాన ప్రభువుగా సర్వ మానవాళికి ఆయన అగుపరుచుకున్నాడు. ఈరోజు వాక్యాన్ని చూస్తూ ఉంటే ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ ఇస్ గివెన్ అంటు మీ. సర్వాధికారము పరలోకమందును భూమి మీదను నాకు ఇవ్వబడినది. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే ఈ మాటను చెప్తుంటే కీప్
మార్చింగ్ ఫార్వర్డ్ అన్నటువంటి మాట. మీరు ముందుకు వెళ్తానే ఉండాలి అన్నటువంటి మాటను గమనించాలి. అవును ప్రియులారా, ఈ మాట సంఘానికి చెప్పటానికి, ఈ మాట, ఈ గ్రేట్ కమిషన్ సంఘానికి అప్పగించటానికి, సంఘానికి కమిట్ చేయటానికి ఆయనకు సర్వ హక్కు ఉంది. హీ హ్యాస్ ఎవ్రీ రైట్. బాగా గమనించాలి. ఆ సంఘానికి ఏమి ఇచ్చాడంటే టు గో అండ్ మేక్ డిసైపుల్స్. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడం అన్నటువంటి మాటను మనం గమనిస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రస్తావన ఏంటంటే, ఇది ఎవరికి వర్తిస్తుంది పాస్టర్ గారు? దేవుని సేవకు పిలువబడేటువంటి ఫుల్ టైం వారికైనా, లేదంటే గాన మాకు కూడా వర్తిస్తుందా అని చెప్పేసి అంటే, ప్రియ బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఫుల్ టైంకి వెళ్తేనే మీ కొరకే సిలువలో చనిపోయినానని ఎప్పుడు అనలేదు. ఆయన పునరుద్ధానుడైంది ఫుల్ టైం వర్కర్స్ మాత్రమే కాదండి ప్రియులారా. వాక్యంలో గమనిస్తే దిస్ వర్డ్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి ఈ మాట ఆయన తెలియజేస్తూ వచ్చాడు. దెర్ వాజ్ అ క్రికెట్ ప్లేయర్ కాల్డ్ సిటీ స్టడ్. సిటీ స్టడ్ అనేటువంటి క్రికెట్ ప్లేయర్, ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఆయన యాషెస్ కూడా ఆడాడు. ఫస్ట్ యాషెస్ దీంట్లో ఆ టీంలో ఉన్నాడు. కేంబ్రిడ్జ్ 7 అనేటువంటి ఆ యవనస్తులు సేవ కొరకై పురికొల్పబడినటువంటి ఆ కేంబ్రిడ్జ్ 7 అనేటువంటి ఆ 7 యవనస్తులో సిటీ స్టడ్ ఒకరు. ఆయన మంచిగా క్రికెట్ ఆడేటువంటి వ్యక్తి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఆడాడు. ఆయన ఈటన్ కాలేజ్ క్రికెట్ కెప్టెన్ అయ్యాడు. తర్వాత ట్రినిటీ కాలేజ్లో కూడా ఆయన కెప్టెన్గా, ఆ టీంకు కెప్టెన్గా ఉన్నాడు. ప్రియులరా, వింతైన విషయం ఏంటంటే, చాలా ధనము ఉంది. దేవుడు ఆయనను ఆశ్చర్యరీతిగా, అద్భుత రీతిగా సేవకు ఆయనను పిలిచాడు. సిటీ స్టడ్ ఏం చేశాడంటే, ఆ క్రికెటింగ్ కెరియర్ను పక్కన పెట్టి, ఐ నీడ్ టు గో అండ్ టేక్ ద గాస్పుల్ టు ద నేషన్స్ అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, అక్కడున్నటువంటి మరి హడ్సన్ టైలర్ గారితో కలిసి ఆయనతో పాటు చైనా దేశానికి వారు వెళ్ళటం జరిగింది. 1885లో ఈ సిటీ స్టడ్ గారు చైనా దేశానికి వెళ్తారు. చైనా దేశంలో హడ్సన్ టైలర్ గారితో చైనా ఇన్లాండ్ మిషన్ అన్నటువంటి ఈ సంస్థతో పనిచేస్తూ ఉంటాడు. దేవుని ప్రేరేపణను బట్టి 1900 సంవత్సరం నుంచి మరి 1906 వరకు ఇండియా దేశానికి వచ్చి ఆయన సేవ చేస్తూ ఉంటాడు. ప్రభు యొక్క ప్రేమను పంచుకుంటూ ఉంటాడు. ప్రియులార, దేవుని యొక్క భారముతో ఆయన ఆఫ్రికా ఖండంలో సుడాన్ అన్నటువంటి ఆ యొక్క దేశానికి వెళ్తాడు. సుడాన్ అనేటువంటి ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య చేస్తాడు. ఆయన అద్భుతమైన పరిచర్య చేసి వరల్డ్ వైడ్ ఎవాంజలైజేషన్ క్రూసేడ్ అనేటువంటి ఒక సంస్థ స్థాపించి అనేక మందిని, యవనస్తులను, భారం కలిగిన, పిలుపు కలిగిన వారిని సేవకు ఆయన మొబిలైజ్ చేసి అనేక దేశంలోకి పంపించడానికి దేవుడు ఆయనను వాడుకున్నాడు. సిటీ స్టడ్ సెడ్ లైక్ దిస్. ఆయన క్యాప్షన్ చాలా క్యాప్టివేటింగ్ ఉంది. నన్ను ఆశ్చర్యపరిచింది ఈ మాట వింటే. ఆయన ఏమన్నాడంటే, మిషన్స్ కొరకైనటువంటి భారముతో, సేవ కొరకైనటువంటి ఒక తపనతో ఆయన ఈ మాట అన్నటువంటి రీతి. ప్రియులారా, ఆయన ఏమన్నాడంటే, ఐ వాంట్ టు రన్ ఎ రెస్క్యూ షాప్ a yard away from hell అన్నాడు ఆయన. ఇదిగో ప్రజలను మరి రెస్క్యూ చేయటంలో, నరకంలో నుంచి ఒక యార్డ్ దూరంలో నేను ఒక రెస్క్యూ షాప్, అంటే ప్రజలను కాపాడటానికి, ప్రజలను రెస్క్యూ చేసి తప్పించటానికి, నరకంలో నుండి వారిని తప్పించటానికి ఐ వాంట్ టు రన్ ఎ రెస్క్యూ షాప్ a yard away from hell అని చెప్పి ఆయన చెప్పటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భారం అది, ఎంత తీవ్రత సేవ అంటే ఈ సిటీ స్టడ్ గారి స్టేట్మెంట్ అది. ఇంకొక సేవకుడు ఉన్నాడు. ఆయనది ఏ దేశం అంటే స్కాట్లాండ్. ఆ స్కాట్లాండ్ దేశస్థుడు, ఆయన పేరు జాన్ నాక్స్ ఒక మాట అన్నాడు. ఆయన క్యాప్షన్లు ఏముందంటే, చాలా దేశాన్ని, అనేక ప్రజలను కదిలించినటువంటి మాట. అదేంటంటే, లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. స్కాట్లాండ్ నాకు ఇవ్వండి, లేదంటే కానీ నన్ను తీసుకోండి అని ఆ తీవ్రతతో ఆయన మాట్లాడటం జరిగింది.
ప్రియులారా, మనకందరికీ తెలిసినటువంటి ఒక మిషనరీ దిగ్గజం, భారతదేశ చరిత్రకే ఒక నవీనతను, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అని చెప్పబడినటువంటి డాక్టర్ విలియం కేరీ గారి గురించి ఆలోచన చేస్తే, ఆయన తన యొక్క చెప్పుల షాప్లో ఒక ప్రపంచ పట్టం పెట్టుకుని ఇండియా దేశం పైన చేయబెట్టి ఆయన ప్రార్థన చేసేవాడంట. హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ ఇండియా, పాయింటింగ్ హిస్ హ్యాండ్ ఆన్ ఇండియా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు భారాన్ని పెట్టాడు సంఘంలో. అక్కడ కౌన్సిల్ మెంబర్స్, ఆయన ఉన్నటువంటి ఆ కాంటెక్స్లో ఆ కౌన్సిల్ మెంబర్స్ ఏమన్నారంటే, బాబు నువ్వు కాకపోతే దేవుడు ఇంకొకళ్ళని తీసుకుని వెళ్తాడు, నువ్వేంటి అంత పెద్దగా ఫీల్ అవ్వద్దు అని చెప్పి అంటా ఉంటే, ఈ యొక్క విలియం కేరీ గారు తట్టుకోలేకపోయాడు. గాడ్ హ్యాస్ కాల్ మీ టు ఇండియా అండ్ దేర్ ఫోర్ ఐఎమ్ హియర్ అని చెప్పుగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఇండియా దేశానికి పంపించడం జరిగింది. ఇండియా దేశ చరిత్రని మార్చివేసినటువంటి ఈ దేవుని సేవకుని, మరి ఈ మిషనరీ జీల్ మనం గమనిస్తే చాలా స్ఫూర్తి మనకు దక్కుతుంది. ఒక సేవకుడు ఈ మాట అన్నాడు, ఆయన మంచి ఎవాంజలిస్ట్. ఆయన ఏమన్నాడంటే, ఆయన పేరు రైనార్డ్ బొంకే. ఆ రైనార్డ్ బొంకే అన్నటువంటి ఆ సేవకుడికి మాట అన్నాడు, ఏంటయ్యా దేవుడిచ్చినటువంటి ఈ గ్రేట్ కమిషన్ గురించి మీరేం మాట్లాడతారు? సువార్త గురించినటువంటి మాట ఏమని మాట్లాడతాడంటే, ఆయన చెప్తూ అంటాడు, యూనో వాట్ ఈస్ దిస్ ఎవాంజలైజేషన్? ఈ సువార్తను తీసుకుని వెళ్ళి అనేక మందికి తెలియజేసి శిష్యులనుగా చేయటం ఏంటి అంటే, ఆయన ఒక మాట అంటాడు, ఇట్ ఈస్ ప్లండరింగ్ హెల్ అండ్ పాపులేటింగ్ హెవెన్ అంటాడు. అదేంటంటే, ఈ నరకంలో నుంచి ప్రజలను లాక్కుని బయటకు వచ్చి పరలోకానికి నడిపించటం అన్నటువంటి ఆ మాటను ఆ సేవకుడు తెలియజేస్తాడు. ఈ ఉదయకాలన గ్రేట్ కమిషన్ అండ్ ద చర్చ్ అని చెప్పినప్పుడు, ఈ సేవకులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సేవకులు ఏ సంఘంలో ఉన్నారు? ఈ సేవకులకు ఎవరు తెలియజేశారు ఆ యొక్క దేవుని వాక్యము? ఈ సేవకులలో కదిలినటువంటి ఆ యొక్క మార్పు ఏంటి? ఈ సేవకులలో జరిగినటువంటి ఆ యొక్క రూపాంతరపు కార్యం ఏంటి? దేశ విదేశాలకు వెళ్ళటానికి దేవుడు లేవనెత్తిన రీతిని బైబిల్ గ్రంథంలో అనేక మందిని కూడా మనం గమనిస్తాం. ప్రియ దేవుని జనగమ, ఈ ఉదయకాలన మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో ఒక విషయాన్ని గమనిస్తాం. అదేంటంటే, ఈ అధికారం ఇచ్చింది కేవలం ఒక లిమిటెడ్ అథారిటీ కాదు ప్రియులారా. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ ఫర్ ఎ టైమ్. It is not limited for one people group. It is not limited for a particular place. It is not limited to a certain provision. It is universal. It is heavenly. It is for God and for God's people. దేవుని నుంచి దేవుని ప్రజలకు వచ్చినటువంటి ఈ పిలుపుగా దయచేసి మనం గమనించవలసినటువంటి రీతి ఎంతైనా ఉంది. అందుకనే సంఘము ఏంటి నాకు అనంటే, దేవుడు నిన్ను ఆయన మాట్లాడుతూ నిన్ను సంధిస్తూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మనకందరికీ ప్రియులరా. అందుకనే దేవుడు మన పైన ఈ ఆశ పెట్టుకొని ఈ యొక్క కమిషన్, ఈ కమాండ్ దేవుడు మనకు దయచేయటం జరిగింది. ఆయన శక్తితో మనం వెళ్ళటానికి. ప్రియులరా, నా పర్సనల్ లైఫ్లో ఈ రీతిగా జరిగింది. అదేంటంటే, కోల్ సెంటినల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లోనే మరి 1989లో నవంబర్ మాసాన మరి రక్షింపబడినటువంటి కృప దేవుడు నాకు దయచేశాడు. ఇదే ప్రాంతంలో కూర్చుని మరి బ్రదర్ జాన్ జోసెఫ్ గారు చెన్నై నుంచి వచ్చారు. దేవుని యొక్క సువార్తను ప్రకటింపబడుతుండగా ఆ యొక్క చివరిన ఆల్టర్ కాల్ ఇచ్చాడు ఆ సేవకుడు. దేవుని యొక్క మరి అద్భుతమైనటువంటి తల్లిదండ్రులతో దేవుడు నన్ను నడిపించినటువంటి రీతి ఎంతో ఎంతో శ్రేష్టమైనది. దేవుని వాక్యంలో బలపరిచారు, ప్రార్థనలో ఎంతగానో ముందుకు తీసుకుని వెళ్ళారు. చాలా చాలా క్రమశిక్షణలో మరి మా పేరెంట్స్ నడిపించారు. అయినా ఐ జస్ట్ వాంటెడ్ ఎ కన్ఫర్మేషన్, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిర్ధారణ నాకు అవసరమై ఉండింది. ఒక మాట ఏంటంటే, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, మనము పొందిన దెబ్బలను బట్టి ఆయనకు స్వస్థత కలిగిందని చెప్పి ఆ మాట చెప్తూ, ఈ ఉదయకాలన లేచి నిలుచుండి నీ జీవితము దేవునికి ఇస్తావా, గాడ్ వాంట్స్ టు యూజ్ యూ అని చెప్పి ఆ మాట అంటా ఉంటేనే తెలియకుండానే ఇదే ప్రాంతంలో లేచి నిలబడి ప్రభువుకు నా జీవితాన్ని సమర్పించుకున్న రీతి అది ఎంతో ఎంతో ప్రత్యేకమని సంఘానికి తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మా నాన్నగారు, మా తల్లిగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి తర్వాత మహబూబ్ నగర్కి వెళ్ళటం జరిగింది. ఐఎం కన్వెన్షన్లో మహబూబ్ నగర్లో యోనా గురించినటువంటి వాక్యం ద్వారా దేవుడు సంధించాడు. వాక్యం ద్వారా సంధించి ఉండగా ఆ యొక్క ఆర్డర్ కాల్ ఇస్తే ఎవరు వెళ్తారు ఒక మిషనరీ కంటే మహబూబ్ నగర్లో చేతులు ఎత్తటం జరిగింది. చాలామంది కర్నూలు నుంచి మిషనరీస్ అక్కడికి వెళ్ళి ఆ యొక్క యూత్ క్యాంప్లో అక్కడ చాలామంది ఉన్నటువంటి విషయాన్ని సంఘానికి తెలియజేస్తుంటున్నాను. అక్కడి నుంచి మరి కర్నూలుకు రాగా
అందరూ కంగ్రాచులేషన్స్ అంటా ఉన్నారు. దేనికి కంగ్రాచులేషన్స్ అంటున్నారు నాకు అర్థం కాలేదు. ఎందుకని చెప్పేసి అంటే, మీరు సేవకు సమర్పించుకున్నారంటే కదా అంటే, అవును అని చెప్పేసి అన్నాను. వాట్ ఈస్ అ బిగ్ డీల్ అనుకుంటున్నాను నేనైతే. అందరూ ఏమంటున్నారంటే ఇట్స్ అ వెరీ స్పెషల్ అంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, 1996వ సంవత్సరాన గుణదల అనేటువంటి ప్రాంతంలో మరొక ఐఎం కన్వెన్షన్లో చివరి రోజున దేవుని సేవకుడు ఈ యొక్క సవాలు విసురుతున్నాడు. దేవుని యొక్క పిలుపు రాగా యోనా ఏం చేశాడంటే, నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తుంటే నినివేకు వెళ్తావా లేదంటే తర్షీషుకు వెళ్తావా అని చెప్తూ, ఇదివరకు దేవుడు పిలిచింటాడు, మళ్ళీ దేవుడు పిలుస్తున్నాడేమో నిన్ను. ఈరోజు సిద్ధంగా ఉంటే లేచి నిలిచిండు. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే తెలియకుండానే మరొకసారి ఆనందంగా లేచి నిలిచాం. ప్రియులారా, మరొకసారి ఇంటికి రావడం జరిగింది. అయిపోయిన తర్వాత మా తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేశాను. ఐ వాంట్ టు గో ఫర్ మినిస్ట్రీ ఫుల్ టైం అని చెప్పేసి అనగానే చాలా సంతోషించారు మా తల్లిదండ్రులు. చాలా అద్భుతమైనటువంటి గైడెన్స్ ఇచ్చారు. ప్రియ మా తల్లిదండ్రులు, మా కుటుంబానికి ఎంతో ఆనందం. అది చెప్పశక్యము కాదని సంఘం ఎదుట తెలియజేయడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. మరి మా యొక్క చిన్నాన్న గారిని బట్టి వారు గైడ్ చేయగా యూనియన్ బిబ్లికల్ సెమినరీలో మరి బైబిల్ వేదాంత విద్యను అభ్యసించడానికి వెళ్ళాం. ఆ మొదటి సంవత్సరం 1997వ సంవత్సరంలో హాస్టల్లో ఒకరోజు సాయంత్రం ఏం జరుగుతుందంటే, మా రూమ్లో ఒక టేప్ రికార్డర్, ఆ దినాల్లో టేప్ రికార్డర్సే, ఇంకా సీడీ ప్లేయర్లు రాలేదు. ఆ టేప్ రికార్డర్లో ఒక పాట వస్తూ ఉంది, టేక్ మై హీలింగ్ టు ద నేషన్స్ అండ్ బైండ్ ద బ్రోకెన్ హార్ట్స్ విత్ లవ్. నా యొక్క ప్రేమను అనేక దేశములకు, అనేక జనములకు తీసుకుని వెళ్ళి నా ప్రేమ చేత ఆ జీవితాలను కట్టాలి అన్నటువంటి ఆ పాట, బాబ్ ఫిట్స్ గారి యొక్క పాట రన్ అవుతా ఉంది. టేక్ మై హీలింగ్ టు ద నేషన్స్, బైండ్ ద బ్రోకెన్ హార్ట్ విత్ లవ్. ఆ పాట వస్తూ ఉంది. ఆ పాట టేప్ రికార్డర్లో కాదు కానీ రింగ్ అయ్యేది నా హృదయంలో. ఆ పాట అది రింగ్ అవుతా ఉంది. నేను అంటా ఉన్నాను, ప్రభా, నేను ఏ రీతిగా వెళ్ళేది, నేను అనేక జనములకు ఎట్లా నేను తీసుకుని వెళ్ళేది, హౌ కెన్ ఐ టేక్ యువర్ హీలింగ్ అండ్ హోప్ టు ద నేషన్స్ అని అంటా ఉంటే దేవుడు హృదయంలో ఒక స్పందన. అదేంటంటే, నేను వెళ్ళేది కర్నూలు నుంచి బయటికి రావటమే కష్టమైపోయింది. హౌ కెన్ ఐ గో టు ద నేషన్స్ అంటే గాడ్ వాస్ ప్రాంప్టింగ్ మీ ఇన్ మై హార్ట్. అదేంటంటే, ఇట్ ఈస్ మీ హూ ఈస్ టేకింగ్ యూ టు ద నేషన్స్. నా అధికారముతో నేను నిన్ను తీసుకుని వెళ్తున్నానని ప్రభు అనగా ఒకలాంటి ధైర్యము దేవుడిచ్చాడు. ప్రియులారా, దేవుని ఆత్మచేత సంధించబడిన అనుభవం నేను ఆ రోజు సాయంత్రాన ఆ యొక్క హాస్టల్లో, ఆ సెమినర్లో నేను అనుభవిస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. లార్డ్, హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్. నన్ను తీసుకుని వెళ్తావా, నీ అధికారంతో వెళ్ళమంటున్నావు కనుక ఐఎమ్ రెడీ లార్డ్ అని చెప్పాను. అంతే ప్రియులారా, దేవుని అద్భుతమైనటువంటి నడిపింపు మరి ఎంతగానో కళ్ళారా చూసాము. దేవుడు అద్భుతంగా జరిగించిన రీతిని మరి దానిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలన మనం వెళ్ళేది కదా, ఆయన తీసుకుని వెళ్ళి చోటకు ఆయన అధికారంతోనే మనం వెళ్తాం. ఇట్ ఈస్ నాట్ బై ద అథారిటీ ఆఫ్ అవర్ ఓన్ అని మనం గమనించాలి. ఈ మాట కాబట్టి మీరు వెళ్ళి, ఈ యొక్క 18వ వచనం నుండి ఈ 19వ వచనానికి ఈ యొక్క ప్రభువు తన శిష్యులను నడిపించుండగా, కాబట్టి మీరు వెళ్ళి అన్నటువంటి మాట, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎంత చక్కని మాట. దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ మ్యాండేట్, దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ విజన్ టువర్డ్స్ హిస్ డిసైపుల్స్. ఈరోజు నేను ఏమంటానంటే, సంఘానికి కూడా దేవుడు చాలా చక్కనైన, చాలా తేటగా ఒక ఆజ్ఞ ఆయన దయచేస్తున్నాడు. ఎక్కడే కానీ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఎక్కడే కానీ సగం సగం పెట్టి ఆయన హాఫే ఇచ్చాడండి అని ఎక్కడ లేదు ప్రియులారా. ఈ మాట కాబట్టి మీరు వెళ్ళి అని చెప్పేసి అంటే, ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ అన్ ఇంపరేటివ్, అంటే ఖచ్చితంగా చేయవలసినటువంటిది. ఈ మాటను గమనిస్తే ప్రియులారా దయచేసి చూడాలి. ఇక్కడ ఏంటంటే, ఈ గ్రేట్ కమిషన్లో మనం ఏం చూడగలమంటే ప్రియులారా, టు గో, కాబట్టి మీరు వెళ్ళి అని చెప్పేసి అంటా ఉన్నారంటే, ఇట్ ఈస్ టు సెట్ అవుట్. మీరు ఇప్పుడు బయలుదేరటం, అదే అనమాట దాని అర్థం. టు సెట్ అవుట్, టు డిపార్ట్, లేదా టు పర్స్యూ ఎ జర్నీ, ఒక పెద్ద యాత్రను మరి ఏం చేయటం అంటే ఇంకా ఆ యాత్రలో ముందుకు వెళ్ళటం అన్నటువంటిది. ప్రియులారా, ఇక్కడ కాబట్టి మీరు వెళ్ళి అని చెప్పేసి అనేటువంటి మాటలో ఒక ఉద్దేశపూరితమైనటువంటి ఒక ఆజ్ఞ ఇక్కడ దేవుడు దయచేస్తున్నాడు. అందుకని ఒక మంచి మాట ఏంటంటే ప్రియులారా, దీనికి వేరే సబ్స్టిట్యూట్ లేదని మన జీవితంలో గుర్తించాలి. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ దిస్.
నేను ఇంకొక మాట అంటాను, దేవుడు మన కొరకు ఉద్దేశించినటువంటి ఆ పరిచర్య ఏదైతే ఉందో దానికి మనమే చేయాలి. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ అని కూడా తెలియజేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. ఎవరే కానీ ఈ మాట చెప్పలేరు ప్రియులరా. పాస్టర్ గారు, నేను బైబిల్ స్టడీ చేసుకుంటూ ఉంటాను, నేను ప్రేయర్ చేస్తూ ఉంటాను, నేను క్వైట్ టైం నేను చేస్తూ ఉంటాను, ఏకాంతంగా దేవుని చెంత టైం గడుపుతూ ఉంటాను, అనేక సంస్థలకు నేను ఇస్తూ ఉంటాను, కనుక నా జీవితంలో ఒక సబ్స్టిట్యూట్ అనేటువంటిది నేను తీసుకుంటాను, ఒక వేరే ఆల్టర్నేటివ్ నేను తీసుకుంటాను అని చెప్పేసి అంటే, దయచేసి గమనించండి, ఇవన్నీ చేస్తూ ఉండినప్పటికీ ఈ యొక్క చర్యకు బదులుగా వచ్చేటువంటిది ఏదే కూడా లేదు. ఎవరే కానీ రాలేరని చెప్పి ఈ వాక్యంలో గమనించాలి. ఒక రైటర్ అంటాడు కదా, ఈ గో అన్నటువంటి మాటకు దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ అంటాడు. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. వీ మస్ట్ బి విల్లింగ్ టు యాక్సెప్ట్ బై ఒబీడియన్స్ ద కమాండ్ విచ్ హీ గేవ్. ఆయన ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞ మనము కదా ఒక లోబడినటువంటి ఒక హృదయంతో అంగీకరించి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి రీతి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కనుక ఈ మాట మీరు వెళ్ళి అన్నటువంటి మాట మనందరికీ ఇది వర్తిస్తుంది అని చెప్పి మనం గమనించాలి. ప్రియులారా, ఎందుకు ఈ మాట అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటల్లోనే ఈ విషయాన్ని మనం గమనిస్తాం. దయచేసి యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటను మనం గమనిస్తాం. మీ బైబిల్స్ అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదవగలరా? అయ్యా థ్యాంక్ యూ. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు, వాటిని మీరు తోడుకొని రావాలను. దిస్ షోస్ ద హార్ట్ ఆఫ్ జీసస్. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా మీరు తీసుకుని రావాలి. ఈ యొక్క ఫోల్డ్లో లేని కొన్ని గొర్రెలు ఉన్నాయి, మీరు తీసుకుని రావాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనం. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినయుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రియ దేవుని సంగమా, దిస్ ఇస్ ద వరల్డ్ దట్ విల్ లివ్ ఇన్. ఈరోజు తిమోతి ఈ గ్రంథంలో సేవకుడు రాస్తున్నటువంటి మాట నాకు చాలా అనిపిస్తూ ఉంది. గాడ్ డిఫైయింగ్ సొసైటీ ఇక్కడ వాక్యంలో దేవుడు చూపిస్తున్నాడు. ఈ 21వ శతాబ్దంలో అది కనబడట్లేదా? 21వ శతాబ్దంలో ఇది కళ్ళకు కట్టినట్లుగా ఈ వాక్యాన్ని మనం చూస్తుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు వెళ్ళి, వీరికి వేరేగా ఉండాలి, అయితే మీరు వెళ్ళాలి. ద వరల్డ్ ఈజ్ ఈవిల్. ఇలాంటి ప్రపంచాన్ని దేవుడు చూపిస్తూ అవసరత ఏంటి ఉంది ఇక్కడంటే క్రీస్తు యేసు యొక్క అవసరత ఇక్కడ కనబడుతుందని దయచేసి మనం గమనించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనిద్దాం. 14-15. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులు, అనింద్యులునైన దేవుని కుమారులగినట్లు ఇవన్నీ కూడా మనం చూస్తాం. ప్రియులారా, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, ఇలాంటి వారికి మీరు వేరే జీవించాలి. యు లివ్ ఇన్ దిస్ వికెడ్ వరల్డ్ అన్నటువంటి ఈ విషయాన్ని సేవకుడు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ
దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దయచేసి గమనించాలి కదా. ఎందుకు వెళ్ళాలంటే ఈ లోకం ఇలాగుంది కదా, ఎక్కడికి వెళ్ళాలి నేను అని చెప్పేసి అంటే వాక్యంలో ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనాన్ని గమనించినట్లయితే కదా, సమస్త జనుల దగ్గరికి దేవుడు మనల్ని పంపిస్తున్నాడు. టు ఆల్ పీపుల్, టు ఆల్ నేషన్స్ కదా, అందరి కదా సకల జనముల దగ్గరికి దేవుడు పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరొక మాట ప్రియులారా, రీచ్డ్, ఎవరైతే సువార్త అందిందో వారి దగ్గరికి కూడా వెళ్ళాలి. సువార్త అందలేదో వారి దగ్గర కూడా వెళ్ళాలి. సువార్త అందిన వారికి దగ్గర ఉన్నటువంటి నీడ్ను బట్టి వారికి ట్రైనింగ్ ఇవ్వటంలో, దేవుని వాక్యాన్ని వారికి తెలియచేయటంలో, వారిని శిష్యులుగా తయారు చేయటంలో, బోధించడంలో నిమగ్నులు అవటంలో ప్రియులారా వారి దగ్గరికి వెళ్ళవలసినటువంటి రీతి ఉంది. అన్రీచ్డ్ ఏరియాస్ దగ్గరికి వెళ్తే ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించాలి. అన్రీచ్డ్, ఇంకా క్రీస్తును ఎరగని ప్రజలు, క్రీస్తు యొక్క సువార్తను అందని ప్రజలు ఇంకా అనేకములు ఉంటూ ఉండగా ఏం చేయాలి అంటే సంఘము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి వెళ్ళాలి, ప్రకటించాలి. వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు దేవుని యొక్క సువార్తను వినాలి, దేవుని యొక్క సువార్తను వాళ్ళు తెలుసుకోవాలి. దే హ్యావ్ టు నో. దేవుని యొక్క సువార్త తెలుసుకొని వాళ్ళు నమ్మాలి ప్రియుల. దే హ్యావ్ టు బిలీవ్. నమ్మిన తర్వాత వారు ఏం చేయాలంటే దేవుణ్ణి అప్పుడు వారు ఆరాధించడానికి వీలవుతూ ఉంటుంది. ఈ ఉదయకాలాన ఈ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు దేవుడు ఒక తలంపు పెట్టాడు. అదేంటంటే ఇంత పెద్ద చర్చ్ బిల్డింగ్ మాత్రమే కాదు ప్రియులరా, ఒక 105 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి ఈ పరిచర్య వెనకల ఒక దేవుని సేవకుని భారము, దర్శనము ఏదైతే ఉందో ఆ మిషనరీ యాత్ర తీసుకుని వచ్చి సేవ చేసి 40 సంవత్సరాలు ఒక మిషనరీ కాదు కానీ అనేక మంది మిషనరీస్ వచ్చి ఇక్కడ తెలుగు భాష నేర్చుకుని తెలుగు ప్రజలతో కూర్చుని వారితో కలిసి కదా సహవసించి దేవుని ప్రేమను వారితో పంచుకున్న, మనతో పంచుకున్న రీతి ఎంత గొప్పది. ఇక్కడ నెలకొల్పబడినటువంటి ఈ మందిరమే కానీ, ఇక్కడ నెలకొల్పబడినటువంటి విశ్వాసమే సమాజమే కానీ ఇది ఏంటి అండి, ఏం సమాజం అంటే దిస్ ఈజ్ అ మిషనరీ చర్చ్ అని చెప్పటానికి నేను ఎంతగానో ఆనందిస్తుంటున్నా. ఇది ఇట్స్ అన్ అన్డినయబుల్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఇది ఒక మిషనరీ చర్చ్ అని మనమందరం కూడా ధైర్యంగా మనం చెప్తామే. ఎలాగ చెప్పగలుగుతున్నామంటే సేవకులు దేవుని ప్రేరణతో వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే వాక్యాన్ని పంచుకున్నారు, మన హృదయాలలో వాక్యాన్ని నాటారు, మనం వాక్యమందు విశ్వసించాం. ప్రియులారు, విశ్వసించిన తర్వాత ఏం చేస్తున్నామంటే ఆ పరిశుద్ధ దేవునిని ఆరాధించడానికి దేవుడు కృప చూపించినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. అవును ప్రియులారా, పంపించకపోతే ఎలా వెళ్తారు? వెళ్తే కదా ఒకవేళ మిషనరీస్ అక్కడ వినటువంటి వాళ్ళు రెడీగా ఉండొచ్చు, ప్రకటింపకపోతే ఎలా వింటారు అన్నటువంటి మాట గమనించాలి. ఈరోజు సంఘానికి ఈ గ్రేట్ కమిషన్కు ఒక చక్కని బంధము ఉంది అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం పంపించవలసి ఉంది ఈ దినాల్లో కూడా. ఈరోజు దేవుని వాక్యం మన సంఘంతో మాట్లాడుతున్నాడు. మన సంఘానికి ఈ మిషనరీ భారము ఉంది అని ఎలా తెలుస్తుందంటే దీని కొరకు తపన పడుతున్నటువంటి విశ్వాసులే వారి జీవితంలోనే ఇది తెలుస్తుంది. ఎక్కడే కానీ ప్రియులరా బాగా గమనించాలి, ఎక్కడే కానీ ఈ మిషనరీ జీల్ మన సంఘానికి తగ్గేదే లేదు. అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. When we sense the urgency of the call of this commander, come on march అంటా ఉన్నప్పుడు స్లో డౌన్ అనలేదు ఆయన, స్టాప్ అనలేదు ఆయన, పాజ్ అనలేదు ఆయన. ఆ మార్చింగ్ ఆర్డర్స్ ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చారండి? మాకైతే వినపడలేదంటే ఇంకంత అవివేకంగా ఉన్నామా? లేదు ప్రియులారా, సమయం వచ్చింది
దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మన సంఘము అలైవ్, జీవించబడి ఉంది అని చెప్పడానికి ఒకే ఒక సంకేతం. అదేంటంటే మన సంఘం మిషనరీ సంఘంగా ఉండాలి. లేకపోతే మనకు తెలుసు ఏం పరిస్థితో. ఇంటెన్షనల్గా చేయగలుగుతున్నామా? ఇంటెన్షనల్గా మొబిలైజ్ చేసి ఈ వాక్యం ద్వారా ప్రేయర్ చేసి ప్రజలను లేవనెత్తుతున్నామా? ఇంటెన్షనల్గా అంటే అదే పనిగా. ఇంత మిషన్ సేవ మన కర్నూలు ప్రాంతంలో జరిగి ఉండగా, ఇంతమంది ఆత్మీయ అనుభవం కలిగినటువంటి పెద్దవారు మన ప్రాంతంలో ఉంటూ ఉండగా, ఎన్నెన్నో సేవలలో, సంస్థలలో సేవ చేస్తూ ప్రావీణ్యం కలిగినటువంటి అధినేతలు మన సంఘంలో, మన విశ్వాస సమాజంలో దేవుడు ఆయన స్థిరపరిచి ఉండగా ఏ రీతిగా ఉంది మన పరిస్థితి అని ఆలోచన చేస్తే దయచేసి గమనించాలి, మన ఫ్యాక్ట్స్ మనం కాదనిలేము. దేవుడు పురికొల్పుతున్నాడు, లేవనెత్తబడాలి సేవ కొరకు అని చెప్పి. ఆ యొక్క గ్రేట్ కమిషన్ను, ఆ మేకింగ్ డిసైపుల్స్ అనేటువంటి ఆ ప్రక్రియను ప్రియులారా మనం నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. కారణం ఏంటంటే దయచేసి గమనించాలి, ఇది సంఘం అంతా చేయవలసినది. దిస్ ఈస్ లైక్ ద హోల్ చర్చ్ is to be involved in the whole world to share the whole gospel. ఆ మాట గొప్పదే, చాలా చక్కగా అన్నారు ఈ మాట. సంపూర్ణ సువార్తను ప్రకటించడానికి, సర్వలోకంలో దీనిని తీసుకుని వెళ్ళటానికి సంపూర్ణంగా సంఘమంతా కూడా పురికొల్పబడి ముందుకు రావాలి అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకనే ఒక మాటను నేను అంటాను, every church is to have a global mind for missions and discipleship. శిష్యత్వానికి, సేవకులకు, ప్రతి సంఘానికి ఎలాంటి తపన, ఎలాంటి తలంపు, ఆలోచన విధానం ఉండాలంటే ఒక గ్లోబల్ మైండ్ అన్నటువంటిది ఖచ్చితంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే సమస్త జనముల దగ్గరికి వెళ్ళాలి కదా. సమస్త జనములు మాత్రమే కాదు, కానీ వరల్డ్ ఆఫ్ బిజినెస్లోనికి వెళ్ళగలిగి ఉండాలి. యాజ్ టెంట్ మేకర్స్ వెళ్ళగలిగి ఉండాలి. ఎడ్యుకేషనిస్ట్ వెళ్ళగలిగి ఉండాలి. ఎడ్యుకేషన్ సంస్థలో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ వెళ్ళగలిగి ఉండాలి. ఇంజనీరింగ్ ఫీల్డ్లో వెళ్ళగలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రిస్టియన్ షుడ్ బి కాన్షియస్ ఆఫ్ దేర్ ప్రైమరీ మిషన్. ఎక్కడికి వెళ్ళినా, ఏ సంస్థలో మనం ఉన్నా, ఎక్కడ పని చేస్తున్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ మన ప్రాథమిక మిషన్ ఏదైతే ఉందో, ఈ సువార్తను పంచుకొని శిష్యులుగా తయారు చేసేది ఏదైతే ఉందో, ఆ యొక్క ప్రాథమిక పనిలో సంఘంగా మనమందరం కూడా నిమగ్నులై ఉండాలని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యవనస్తుల మధ్య డెఫినెట్గా యూత్ డైలమాలో ఉంటూ ఉంటారు. ఎకనామిక్ యాంగ్జైటీస్ ఉంటూ ఉంటాయి. సామాజిక కదా, కల్చరల్, సోషల్ కేయాస్ ఉంటూ ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళమని దేవుడు కదా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. There is no place where gospel shouldn't be preached and disciples should not be made. ఏ స్థలమే కానీ ప్రపంచంలో లేదు ఇక్కడ సువార్త ప్రకటించకూడదు, ఇక్కడ శిష్యులనుగా తయారు చేయకూడదు అన్నటువంటి ఏ ప్రాంతమే కూడా లేదు అని చెప్పి ఈరోజు మనం గమనించాలి. దాదాపు ఒక 10-15 సంవత్సరాల క్రిందట మరి వేరే దేశం నుంచి వచ్చి మరి భారతదేశంలో ఉత్తర ప్రాంతమైనటువంటి బీహార్ రాష్ట్రానికి వెళ్ళటం జరిగింది. కొంతమంది సేవకులు వచ్చి ఆ టైంలో వెళ్ళి వారు ఆ బీహార్ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు కొంత భాష నేర్చుకుని ఆ ప్రాంతంలో ప్రజలకు సేవ జరిగిస్తూ ఉంటూ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలని గ్రామాలు పట్టుకుని వెళ్తూ ఉన్నారు. సరే, అందరికీ కరపత్రాలు ఇద్దామని వెళ్తూ ఉంటే ఎవరు తీసుకోవట్లేదు. ఈలోపు ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఎవరండి మీరు అంటే, వీరు నేర్చుకున్నటువంటి ఒకటే ఒక మాట, అదేంటంటే, మేము యేసు ప్రభు ఆయన లోకరక్షకుడని చెప్పడానికి వచ్చామండి, అది మా పని అని చెప్పారంట ఈ ఇద్దరు. యేసు ప్రభు లోకరక్షకుడు అని చెప్తారా, రండి నేను ఆయన గురించి విన్నాను, కొంత ఎక్కువ చెప్దురండి అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే వీరిని ఆహ్వానించాడంట.
బీహార్ రాష్ట్రంలో వీరు వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చుని ఆ యేసు ప్రభు లోకరక్షకుడని వివరిస్తూ ఉంటున్నారు. వివరిస్తున్నటువంటి ఆ ప్రక్రియలో ప్రియులారా జరిగినటువంటిది ఏంటంటే, ఆ గృహంలో ఉన్నటువంటి ప్రియులందరూ కూడా యేసయ్యను తమ స్వరక్షకునిగా అంగీకరించారు. జీవితాలు మారిపోయబడ్డాయి కదా. అక్కడి నుంచి గ్రామం అంతటికి సువార్త ప్రకటింపబడింది. గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి ప్రాకింది. ఆ గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి. దాదాపు ఒక దైవజనుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, there were 330 villages which have been reached out by the gospel of Christ. క్రీస్తు యొక్క సువార్త చేత దాదాపు 350 గ్రామాలు అందుబడ్డాయని చెప్పి ఆయన చెప్తూ, ఒక తల్లి ఒక మీటింగ్లో సాక్ష్యం చెప్పిందంట. అయ్యా సేవకుడా, దేవుని మిషనరీ, ఈ మాట మీరు వినండి అని చెప్పి అంటే, అమ్మ చెప్పండి ఏంటి, మీరు ఏం చెప్పాలనుకున్నారంటే, ఆ తల్లి చెప్పిందంట, అవర్ విలేజ్ వాస్ లైక్ హెల్ టిల్ యు కేమ్ విత్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు యొక్క సువార్త చేత మీరు వచ్చేంత వరకు మా గ్రామం ఎలాగుందంటే అది నరకంలాగా ఉంది అని చెప్పి ఆ తల్లి ఎంతో తీవ్రతతో ఆమె చెప్పినటువంటి రీతిని ఈ సేవకుడు ఆయన జ్ఞాపకం చేస్తాడు. ప్రియులారా దయచేసి గమనించండి కదా, ఎందుకు వెళ్ళాలో మనకు తెలుసుకున్నాం, ఎక్కడికి వెళ్ళాలో మనము గమనించాము. ఎవరు వెళ్ళాలంటే ప్రియులారా ఇది మనమందరం కూడా వెళ్ళవలసినటువంటి రీతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్ ఈస్ అ టాస్క్ ఆఫ్ ఈచ్ క్రిస్టియన్ ఆర్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవుని యొక్క ఇది ఒక భారము, బాధ్యతని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ చక్కని ఉదయకాల సమయాన దయచేసి సంఘానికి దేవుడిస్తున్నటువంటి ఒక హెచ్చరిక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్యను మూసేస్తున్నామా? దేవుని పరిచర్యను అమ్మేస్తున్నామా? దేవుని పరిచర్యను కాదని దానిని పట్టించుకోవటం ఆపేశామా? ఇది నాది కాదని ఒకవేళ నిమ్మకు నీరెత్తికినట్లుగా ఉంటే దేవుని యొక్క స్వరం ఈరోజు సంఘానికి వస్తుందన్నటువంటి విషయాన్ని గమనించవలసిందిగా దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. ద చర్చ్ మే హ్యావ్ సమ్ అడ్మైరబుల్ క్యారెక్టర్స్. సంఘానికి చాలా చాలా మంచి క్యారెక్టర్స్ ఉండొచ్చు. ఇట్ మే హ్యావ్ ఫినాన్షియల్ సక్సెస్. ఎదుగో చాలా మరి ధనవంతంగా చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఫిజికల్లీ భౌతికంగా చాలా ఆకర్షణీయంగా ఉండొచ్చు. ఆర్గనైజేషనల్లీ కంప్లీట్ కదా, సంస్థ అన్నటువంటి ఆ తరపున చాలా సమృద్ధిగా కనబడచ్చు. బట్ if it does not reflect the flame of missionary zeal, surely the glory of the Lord has departed from it. దేవుని యొక్క ఈ మిషనరీ జీల్ ఏదైతే ఉందో అది ఒక జ్వాలగా, అది రగులకుండగా ఉంటే ఇదిగో దేవుని యొక్క మహిమ ఆ ప్రాంతం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమన్నటువంటి ఒక హెచ్చరిక దేవుని సేవకుడు ఒక సంఘానికి ఇస్తున్నాడు. ఈ ఉదయకాలన మన సంఘ పరిస్థితి ఏంటి? మనం ఏం చేస్తున్నాం? మేకింగ్ డిసైపుల్స్ కదా, శిష్యులుగా చేయటం అన్నటువంటిది ప్రియులారా, ఇట్ ఈస్ నాట్ ఎ టచ్ అండ్ గో థింగ్. ఇట్ హ్యాస్ టు బి పర్సనల్. మనము ఒకరితో కూర్చుని మనము టైం ఇవ్వవలసి ఉంటుంది, ఎఫర్ట్ ఇవ్వవలసి ఉంటుంది, మన యొక్క జ్ఞానం ఇవ్వవలసి ఉంటుంది, మన యొక్క ప్రేమ ఇవ్వవలసి ఉంటుంది, మన యొక్క సపోర్ట్ ఇవ్వవలసి ఉంటుంది. ప్రియులారా, డిసైపుల్షిప్ అన్నటువంటిది నమ్మటం ఒక ఎత్తు అయితే, నమ్మి రక్షింపబడటం ఒక ఎత్తు అయితే, శిష్యులుగా తయారు కావాలి. అది చాలా కీలకము. అది జరిగించినటువంటి ఆ టైంలోనే, అది జరిగించబడినప్పుడే ఈ యొక్క గ్రేట్ కమిషన్కి ఒక సంపూర్ణత ఉంటుందని దయచేసి వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఇట్ టేక్స్ ఇంటెన్షనల్ ఎఫర్ట్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా కదా, ప్రభునందు విశ్వాసం నుంచి రక్షింపబడ్డారు, ఆటోమేటిక్గా మారిపోయారు, నూతన బిడ్డ అయిపోయావని ఆటోమేటిక్గా నీకు గ్రోత్ వచ్చేస్తుంది క్రైస్తవ జీవితంలో అంటే అది ఎప్పటికీ రాదు. ఆటోమేటిక్గా నువ్వు శిష్యుడు అయిపోతావంటే ఎప్పటికీ అలా జరగదు. బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పినటువంటి మాట, మీరు నన్ను వెంబడింపగోరిన యెడల మీరు ఏం చేయాలంటే ప్రతిదినము మీ సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని మీరు నన్ను వెంబడించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత గంభీరమైనటువంటి మాట ప్రియులారా. ఇట్ ఇన్వాల్వ్స్ ఈ డిసైపుల్షిప్లో నేను స్వార్థ ఒక్కటి చేశానండి. ఇదిగో నేను ఏం చేస్తానండి, నేను మీటింగ్స్ పెట్టేసి ప్రజలందరినీ కదా వాళ్ళు ఏదో ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి నేను నడిపిస్తుంటానండి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎదుగో బైబిల్ స్టడీస్ రెగ్యులర్గా చేస్తుంటాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎదుగో నేను ట్రాన్స్లేషన్ చేస్తుంటాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇట్ కెనాట్ జస్ట్ రిమైన్ లైక్ ఇండిపెండెంట్గా కాదు, కానీ ఇవన్నీ కూడా కలిసి ఉన్నప్పుడే అది డిసైపుల్షిప్కి ఒక అర్థం ఉంటుందని దయచేసి గమనించాలి. ఎవాంజలిజం చాలా మంచిది,
బైబిల్ స్టడీ చాలా అద్భుతమైనటువంటిది. ప్రియులారా, సువార్థీకరణ కదా చాలా మంచిది. ఇదిగో మారుమూల ప్రాంతానికి వెళ్ళి బైబిల్ను వేరే భాషలోనికి తర్జుమా చేయటము చాలా మంచిది. ఇవన్నీ కూడా కలిసి ఈ డిసైపుల్షిప్ అనేటువంటి మాటలో ఎన్కంపాస్ అయితే అనేటువంటి ఈ విషయాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దయచేసి గమనించండి. ఒకవేళ బోధించడం వాక్యంలో చాలా చక్కగా ఉంటుంది. అదేంటంటే ఈ విషయాన్ని గమనించాలి. ఒకవేళ రక్షింపబడినటువంటి బిడ్డలు, ప్రభువైన యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినటువంటి బిడ్డలు, వారి జీవితంలోనే రెగ్యులర్గా సిస్టమాటిక్ టీచింగ్ వారి జీవితంలో ఒకవేళ లేకపోతే, వెన్ వీ ఫెయిల్ టు టీచ్ న్యూ బిలీవర్స్ faithfully and consistently, we leave the impression that conversion is both the beginning and the ending of their experience. వారి యొక్క క్రైస్తవ జీవితంలో క్రమంగా బోధించటం, క్రమంగా క్రీస్తులో విశ్వాసంలో మరి సహవాసంలో మరి ప్రార్థనలో బలపరచబడటం అన్నటువంటి అనుభవం లేకపోతే వారికి ఇస్తున్నటువంటి ఒక ఇంప్రెషన్ ఏంటంటే, మీరు మారిన తర్వాత ఆ మార్పే అదే బిగినింగ్ అదే ఎండ్ అని చెప్పి అంతటితోనే సర్దుకుని పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ యొక్క ఉదయకాల సమయాన అలాంటిది కాకూడదని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలో తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి రీతి ఎంతో గొప్పగా ఉంది. అవును ప్రియులారా, దే మస్ట్ బి నర్చర్డ్ కంటిన్యూలీ అండ్ కన్సిస్టెంట్లీ. ఎవరైనా కానీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారంటే వారు కంటిన్యూయల్గా కదా, ఎడతెగక చాలా కన్సిస్టెంట్గా వారు ఏం చేస్తూ ఉండబడాలంటే విశ్వాసంలో బలపరచబడుతూ ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి మీరు వెళ్ళి ఆ మీరు చోట మన పేరు పెట్టుకోవాలి. ఒకసారి ప్రక్కనున్న వారికి నేను కూడా వెళ్ళాలి అని చెప్దామా? మీరు వెళ్ళి అని చెప్పండి, అది ఈజీ ఏమో. అది మీరు వెళ్ళి, అందరు నా వైపే చూస్తున్నారు, ప్రక్కన వాళ్ళ వైపు చూడండి. కాబట్టి మీరు వెళ్ళి, కష్టమే కదా, బట్ గాడ్ విల్ హెల్ప్. దేవుడు మాట్లాడతాడు. చర్చ్ ఉండేదే దానికి, మన సంస్థ ఉండేదే దానికి. ఎప్పటికీ కోల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఒక మాట అంటూ ఉంటారు, our institutions are meant to propagate the gospel. Amazing statement. మన సంస్థలు ఉండేదే సువార్తను అది ప్రకటించడానికి. రాకుడ్ గారు ఇండస్ట్రియల్ స్కూల్ స్టార్ట్ చేసి దాని గురించి మాట్లాడుతూ, దేవుడి ఇక్కడికి మమ్మల్ని పంపించింది కారణం ఏంటంటే, మీరు అన్నిట్లో ప్రావీణ్యులుగా ఉండాలి, ఎడ్యుకేషన్ అయితే మీరు తీసుకుంటూ ఉండాలి, దేవుని యొక్క సువార్త మీకు అందజేస్తూ ఉండాలి. దట్ ఈస్ ద పర్పస్. దట్ ఈస్ ద పర్పస్. ఈ వాక్యంలో చూస్తే బాప్తిసం ఇవ్వాలని ఉంది కదా, బోధించాలని ఉంది. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. ఈ ఆర్మీ కమాండర్ ఆయన మనతో ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా. హీ డజంట్ లీవ్ us, మనల్ని విడిచిపెట్టాడు. అందుకనే మనకు జయం ఉంది, అందుకనే మనకు బలం ఉంది, అందుకనే మనకు ఒక నవీనమైనటువంటి ధైర్యం ఉంది. లోకం ఇచ్చేదైతే కాదు. సంఘం ఏం చేస్తుందంటే, ఈ అంధకార సంబంధమైనటువంటి ఈ శక్తులకు విరోధంగా ఈ కమాండర్తో నిలబడి పోరాడుతుంది సంఘం. లోకంతో చేతులు కలపటానికి కాదు, లోకంతో రాజీ పడటానికి కాదు, ప్రభు యొక్క గొప్ప ఆజ్ఞను చేత పట్టుకుని తీసుకుని ముందుకు వెళ్ళటానికి. భావితరానికి శిష్యులను చేయాలంటే ఈరోజే స్టార్ట్ చేయాలి. మనమే శిష్యులుగా ఉండాలి. ఈ గొప్ప ఆజ్ఞను మనం తీసుకుని వెళ్దాం. ప్రభు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్దాం. సంఘము సపోర్ట్ చేస్తూ ఉండాలి. సంఘంలో నూతనంగా ఈ గ్రేట్ కమిషన్కు నేను ఈ మాట వాడకూడదు, పెద్దపీట.
అంటే ఒక ఉన్నతమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలి. దేవుడు సంఘాన్ని దీవించింది గాక. రండి ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, ఘనదేవానికి స్తోత్రాలు. సంఘం ఉండేదే ఈ గ్రేట్ కమిషన్ ఫుల్ఫిల్ చేయడానికని గుర్తు చేస్తున్నారు. మీ ప్రేమ చేత సంధిస్తున్న రీతి ఎంత గొప్పది. మేమందరం కూడా సంఘంగా వినయముతో, తగ్గింపుతో, భయముతో, సమాధానముతో మీలో మాకు దయచేసినటువంటి నిరీక్షణను ఇతరులకు తెలియజేయడానికి సహాయం చేయమని, గ్రేట్ కమిషన్ను ఆనర్ చేసే సంఘంగా మేముండుటకు సహాయం చేయమని యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.